హలో అందరికీ, ఎలా ఉన్నారు? సో అందరూ సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈరోజు అయితే మీకు జంతికలు స్పైసీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని వాము జీలకర్ర మంచిగా వేయించుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు 1 గ్లాస్, సగ్గుబియ్యం 5 టేబుల్ స్పూన్ అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న వాము జీలకర్ర బాగా పౌడర్ చేసుకున్నాక, ఇది అప్పటికే మీకు అరోమా తెలిసిపోతుంది. జంతికలు ఫ్రేగ్రెన్స్ అనేది బాగా మీకు వస్తుంది అన్నమాట, అరోమా అనేది. ఇప్పుడు ఇంకొక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయితే చాలు మనకి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాం. ఇందులో మనం పౌడర్ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ అదంతా కూడా ఉంటుంది కదా, అది. ఇప్పుడు ఇందులో నువ్వులు చాలా మంచిది, సో స్కిప్ అయితే చేయొద్దు. బేకింగ్ సోడా, కారం, టేస్ట్ తగినంత ఉప్పు. సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి, అన్నీ బాగా మిక్స్ అయినట్టు. ఇలా ఇందాక మనం ఆయిల్ వేట్ చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల మనకి గుల్లగా బాగా వస్తుంది అనమాట. సో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే క్రిస్పీగా యమ్మీగా, ఇలా అంటే ఇలా ఇరిగిపోతూ ఉంటాయి అనమాట. చాలా బాగా వస్తాయి మీకు. ఒకసారి ట్రై చేయండి. మీరు దీని బదులు బటర్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా పట్టుకుంటే మనకి పిండి అలా ముద్ద అవ్వాలి. ఇదిగో ఇలా. ఇది పిండి మనం ఎంత చక్కగా కలుపుకుంటే జంతికలు మనం అంత బాగా వస్తాయి అన్నమాట. ఈ విషయం మా అమ్మాయి చెప్పింది. సో ఇప్పుడు మెల్లమెల్లగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్ద అనేది చేసుకోవాలి. సో మనందరికీ సంక్రాంతి అంటే ఒక ఎమోషన్. ఎస్పెషల్లీ నా చిన్నప్పుడు అయితే పిండి వంటలు, ఇప్పుడు కూడా అనుకోండి, బట్ అందులో జంతికలు అనేది మస్ట్ అండ్ షుడ్. జంతికలు, బూరెలు, గారెలు, పని కూడా అంతే ఉంటుంది. ఇప్పుడే తెలుస్తుంది. అంటే చిన్నప్పుడు అంటే వంటగది వెళ్ళకుండా అన్నీ రెడీ అయ్యి తిరగడం వరకే ఉండేది. ఇప్పుడు వంటగదితోనే సరిపోతుంది కాబట్టి తెలుస్తుంది ఎంత పని ఉంటుందా. బట్ సీరియస్లీ మన అమ్మలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతసేపు నుంచొని చేసి, కొంతమంది అయితే ముందుగానే వండి పెట్టేసుకుంటారు, ముందు రోజే వండేసుకొని. బట్ మా ఇంట్లో మా అమ్మ పద్ధతి ప్రకారం అప్పటికప్పుడే వండి దేవుడి దగ్గర పెట్టాలి అంటారు. సో అది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మా మమ్మీకి. సో ఇది వచ్చి దీనికి ఒక చరిత్ర ఉంది. సో ఈ జంతికలు వేసేది ఉంటుంది కదా, దీని పేరు నాకు తెలియదు, బట్ ఇది ఆల్మోస్ట్ 40 years ఓల్డ్ అనమాట. మా అమ్మ వాళ్ళ అమ్మది. సో తను గుర్తుగా దాచుకున్నారు. దీనికి సపరేట్ ప్లేట్స్ కూడా ఉంటుందన్నమాట. సో దీని అంతటికీ ముందు మనం బాగా ఆయిల్ కానీ వెన్నపూస కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ పిండిలో కొంచెం వాటర్ అనేది మరీ ఎక్కువ వేయలేదు. మరీ ఎక్కువ వేసుకుంటే మనకి ఆయిల్ అనేది బాగా లాగేస్తుందంట. సో మా మమ్మీ కిందనే స్టవ్ అది పెట్టేసుకున్నారు, కంఫర్టబుల్గా ఉంటుందని. ఫస్ట్ 2 అయితే మా మమ్మీ వేశారు. తర్వాత ఎప్పుడు నేను వేయలేదు కదా, కొంచెం హుషారుగా వేస్తా అన్నా కానీ చేతులు నొప్పులు పుట్టాయి. వామ్మో, మామూలుగా లేదు అసలు, అంత గట్టిగా ఉంది అసలు. సో నాన్న కొంచెం వాటర్ వేయచ్చు కదా, మెత్తగా వచ్చేది అంటే, లేదు ఆయిల్ అంతా పీచేస్తుంది, అప్పుడు టేస్ట్ మారిపోతుంది, బాగోదు అన్నారు. చాలా కష్టం. సో ఇన్ని ఇయర్స్ మా మమ్మీ ఎంత కష్టపడి ఇన్ని చేశారా అనిపించింది నాకైతే. సో ఇందులో మనకి డిఫరెంట్ ప్లేట్స్ స్టైల్స్ కూడా వస్తుంది, మనం అలా కూడా మార్చుకోవచ్చు అన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఇలా చూడడానికి ఈజీగానే ఉంది కానీ చేస్తే కానీ తెలీదు అది ఎంత గట్టిగా ఉందనేది. నాకు ఒక్కొక్కటి వేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ షివర్ అయ్యానమాట. ఇంత కష్టమా అనిపించింది. సో వంట మాత్రమా అని చులకనగా ఎవరు చూడొద్దు. చూసేవాళ్ళు ఇక నుంచైనా మార్చుకోండి. మారకపోతే ఒకసారి మీరు వంట చేసి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. సో జాబ్ రిజైన్ చేసి ఇంటి దగ్గర ఉంటున్నప్పటి నుంచి నాకు అర్థమవుతుంది, ఓకే కుకింగ్ ఇంత ఇలా ఉంటుంది. బట్ ఆఫీస్లో దానికన్నా హౌస్ హోల్డ్ వర్కే చాలా కష్టం. అది అర్థమైంది నాకు, రియలైజ్ అయ్యాను. ఆఫీస్లో ఏముంది, మనం చేస్తాము, వర్క్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, సేల్స్ టార్చర్ ఉంటుంది, టార్గెట్స్, ఈఓడిలో మీటింగ్స్, ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది. కానీ మనం బ్రేక్ తీసుకుంటాం, హ్యాంగ్అవుట్ అవుతాం, ఫ్రెండ్స్ ఉంటారు, చిల్ అవుతాం. బట్ ఇంట్లో అట్లా ఉండదు, ఒక్కరే ఉండాలి, అన్ని పనులు చేసుకోవాలి. ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ మనలాంటి ఒకరు వస్తారు చూడు, అది ఇక్కడే ఎందుకుంది, ఇది అక్కడే ఎందుకుంది, ఇంట్లోనే ఉంటున్నావు కదా ఇంకా చేయలేదా. సో ఇట్లాంటి మాటలు అన్నప్పుడు ఇట్స్ వెరీ హర్టింగ్ కదా. సో ఎవరైతే అలాంటి మైండ్ సెట్ ఉన్నారో, అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు,
ఎందుకంటే అది ఏదైనా మిస్టేక్స్ మన దగ్గర నుంచి ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది అర్థమవుతుంది అనమాట, రియలైజేషన్. అందరూ పర్ఫెక్ట్ కాదు కదా, ఎవరు ఏ తప్పు చేయకుండా అయితే ఉండరు. సో కాబట్టి పక్క వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడం మానేసి మనం చూసుకుంటే బెస్ట్. అండ్ ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, ఎస్పెషల్లీ ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఇలా మా చెల్లి కోసం క్యాండిల్ మమ్మీ రెడీ చేసి పెట్టారు. ఇవి నా ఫేవరెట్ అనమాట. చూడండి ఎంత ఇలా ఫ్లాట్గా వస్తాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా ప్లేట్స్ మార్పించి చేసుకున్నాము. సో నాకైతే భలే సరదా తీరిందనమాట ఆ పండక్కి. సో మీరు ఒకసారి రెసిపీ ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి చెప్పండి. మీరు చేయండి, అంటే మమ్మీ వాళ్ళ అంటారు కదా కొంచెం రిస్కీ థింగ్స్ అని మనం ఓన్గా చేయకూడదని, మెజర్మెంట్స్ అవంతా మమ్మీ చెప్తారు. బట్ మీరు ఒకసారి ఇట్లా వేసి ట్రై చేసి చూడండి. సో వంట అనేది పీస్ ఆఫ్ కేక్ అని కాదు అని మీకు అర్థమవుతుంది. అండ్ మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అబ్బా నేను చేసిన బాగా వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు వెళ్ళండి కిచెన్లో, ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏమైనా ఎక్కువ వాగేసి ఉంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.